నమస్తే అండి రామేశ్వరరావు గారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడంతా అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. కాబట్టి తెలంగాణలో ఉన్న ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఏపీ వాళ్ళు తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి చూపిస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కొనాలి అనేది ఒక క్వెషన్ మార్క్. మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు ఈ క్వశ్చన్ అడిగితే కామెడీగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఏ ఐటెం బాగుంటుందంటే ఏం చెప్తారండి? మనకు నచ్చిన ఐటెమ్ తినాలి. ఏ ఐటెం అంటే దోశ 3 నెలలు 3 రోజులు ఓల్డ్, ఇడ్లీ 2 రోజులు ఓల్డ్ చెప్తాడా? చెప్పడు కదా, అన్నీ ఫ్రెష్ అని చెప్తాడు. స్వీట్ షాప్కి వెళ్ళి అన్నీ అట్లా. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకున్నా మంచిది. అయితే రేట్ ఆఫ్ అప్రిషియేషన్ కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. ఒక దగ్గర 6% రావచ్చు, ఒక దగ్గర 8% రావచ్చు, ఒక దగ్గర 10% రావచ్చు, ఒక దగ్గర 20% రావచ్చు. ఒకటే తేడా. అయితే ఇక్కడ ఒక జనరల్ నోషన్ పబ్లిక్లో ఇన్వెస్టర్స్ బయర్స్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, లేదా ఆంధ్ర వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆంధ్రాలో తెలంగాణ కాదండి. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు చేసింది 20-25%. మిగతా 75% ఎవరు మరి? బయట వరల్డ్ అంటే రెస్ట్ ఆఫ్ ది ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. హ్మ్. అంతే కదా. ఇక్కడ కొనుక్కున్న అందరూ ఆంధ్ర ఇన్వెస్ట్మెంట్ అంతా తెలంగాణలో ఉంది. మీకు తెలుసు 70-80% ఆంధ్ర వాళ్ళదే. ఓకే, విడిపోయింది, అది డిఫరెంట్ స్టోరీ. సో ఇది ఒక నోషన్ తీశారు గవర్నమెంట్ వాటితో పాటు. ఏంటంటే తెలంగాణ కంట్రిబ్యూట్ చేసేది 20-30%. మిగతా వాళ్ళందరూ ఈస్ట్, వెస్ట్, నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు. తర్వాత దుబాయ్, మిడిల్ ఈస్ట్, యూకే, యుఎస్, కాలిఫోర్నియా, టెక్సాస్, డల్లాస్, ఆస్ట్రేలియా అందరూ కూడా మన దగ్గర పెడుతున్నారు. ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్నారు. మా క్లాస్మేట్ ఒక ఆవిడ ఉన్నారు అమెరికాలో. ఆవిడ షీజ్ గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ వచ్చింది, గ్రీన్ కార్డ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. ఎక్కడ చేస్తుంది? డెఫినెట్గా హైదరాబాద్లోనో ఆంధ్రాలోనో చేస్తుంది. ఆవిడ బేసికలీ కోయంబత్తూర్. కానీ హైదరాబాద్లో పెట్టాలని ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న గ్రోత్ చుట్టుపక్కల ఎవరికి అసలు ఇండియాలోనే ఫాస్టెస్ట్ సిటీ, సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, 5th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్. సో హైదరాబాద్కు ఉన్న మెరుపులు, రూపురేఖలు, అవకాశాలు 4 పక్కల డ్రూ అవుతుంది. ఆల్ 4 సిటీ. ఏ సిటీ కూడా అవకాశం లేదు. వైజాగ్ కూడా లేదు, బొంబాయికి లేదు, పుణేకి లేదు, చెన్నైకి లేదు, బెంగళూరుకి లేదు. ఎందుకు? రకరకాల బెంగళూరు ట్రాఫిక్ ప్రాబ్లం, చెన్నైలో సునామీ ప్రాబ్లం, ముంబైలో సీ ప్రాబ్లం. సో హైదరాబాద్ ఒక్కటే 4 పక్కల విచ్చలవిడిగా గ్రో అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అందుకని ఎవ్రీబడి, నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్ ఈజ్ బీయింగ్ లుక్డ్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. హైదరాబాద్లో పెట్టుకుంటే మీరు చూడండి, కొత్త వాళ్ళు హైదరాబాద్కి వస్తే మళ్ళీ బయటికి వెళ్ళట్లేదు వాళ్ళు. అవును. హైదరాబాద్కు ఉన్న ఎన్ని పాయింట్స్ అయినా చెప్తాను నేను. బెస్ట్ అట్మాస్ఫియర్, బెస్ట్ కల్చర్ ఆఫ్ ద పీపుల్, యూజర్ ఫ్రెండ్లీ, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ వాడైనా బతుకుతాడు, ఏ శాలరీ వాడైనా బతుకుతాడు. మనకి సునామీలు ఇవన్నీ తక్కువ. మన హిల్స్లో ఉన్నాం కాబట్టి డెక్కన్ ప్లేటో మనకి రాకూడదు. సో ఇంకేం కావాలి? గుజరాతీ వాడు బతుకుతాడు, రాజస్థానీ వాళ్ళు బతుకుతారు, మరాఠీ వాళ్ళు బతుకుతారు, అందరూ బతుకుతున్నారు. కానీ మీరు వేరే కంట్రీకి, వేరే స్టేట్కి వెళ్తే అలా ఉండరు. మీరు మన తెలుగు వాళ్ళు చెన్నైకి వెళ్తే ఆ తెలుగు ఎవరు మాట్లాడరు, హిందీ ఎవరు మాట్లాడరు, ఇంగ్లీష్ వచ్చినట్టు రావాల్సిందే. సో ఒకరు ఒక్కొక్కటి మీకు ఉంటారు. సో నేను అనేది హైదరాబాద్లో పెట్టుకోవడం వేరు. ఆంధ్ర వచ్చేసరికి ప్రస్తుతం బాగాలేదు పరిస్థితి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్, ఇన్ఫెంట్ బేబీ, న్యూ బోర్న్ బేబీ, జస్ట్ 4-5 months కదా అయింది. అంటే 10 సంవత్సరాలు అయింది విడిపోయి, కానీ దానికి ఏం సన్నాహాలు జరగలేదు. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్ అంతా ప్లానింగే సరిపోయింది దానికి. తర్వాత కొలాప్స్ అయింది. రెండో సీఎం వచ్చిన సంక్షేమ పథకాల మీద బాగా ఫోకస్ పెట్టారు. ఆయనే ఓడించారు. ఆయన్ని డబ్బులు తీసుకున్నారు బాగా, ఓట్లు మాత్రం వేయలేదు. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయనకి యునైటెడ్ ఏపీలో చేసిన ఘనత ఉంది కాబట్టి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఆయన ప్రాసెస్ ఆయన స్టార్ట్ చేశారు. ఫస్ట్ 2-3 నెలలు అర్థం చేసుకోండి, ఆఫ్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆన్లైన్ అప్పులు, మన పరిస్థితి ఏంటి, ఎక్కడున్నాం డిసైడ్. ఇప్పుడు ఫండింగ్ మీద ఆలోచిస్తున్నారు. యూఎస్కి మన లోకేష్ వెళ్ళారు, ఈయన అదానీ అంబానీ ఇక్కడ కలిశారు. అట్లానే మన టెస్లా, ఈక్వినిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు తెలిసే ఉంటుంది. ఏపీలో హైదరాబాద్లో పెద్ద పెద్ద ఆఫీసులు, వరల్డ్లోనే పెద్ద పెద్ద ఆఫీసులు మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఏవైతే ఏపీలో డెవలప్ చేసాడో డెఫినెట్గా అవన్నీ అక్కడ రెప్లిక్ అవుతాయి. ఇక్కడ చేసింది ఆయన, అక్కడ చేయబోయేది ఆయనే. అయితే అప్పటికి ఇప్పుడు ఒక తేడా ఉంది. యునైటెడ్ ఏపీ ఉన్నట్టు ఫండ్స్ బాగుండేవి, మనకి అక్కడ ఫండ్స్ లేవు. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. చెప్పాను 30 లక్షల కోట్లు ప్రైమరీకి కావాలి నెక్స్ట్ 5 yearsలో. అది రావాలంటే చాలా కష్టం. సో ఫండ్స్ పూలింగ్లో ఉన్నారు. మన మంచి సైన్ అంటే చాలామంది సానుకూలంగా స్పందించి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి సుముఖంగా ఉన్నారు. అది ఓన్లీ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు డిస్కషన్ అయితే అయింది, ఇంకా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత ఫండ్స్ రిలీజ్ అవ్వాలి, ఆ ప్రాసెస్ జరుగుతుంది.
అది రిలీజ్ అయ్యి ఒక 3-4 ఇయర్స్లో ఒక షేప్ వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదు, అమరావతి అంటాం కానీ అమరావతిలో ఏమి లేదు. అమరావతి ఒక షేప్ వస్తుంది, దెన్ డెఫినెట్లీ ఇట్ షూట్ అప్. ఈరోజు అందరూ ఇన్వెస్టర్లు అందరూ ఓ 10-15% అక్కడే ఉన్నారు, ఓ 10-15% తెలంగాణకు వచ్చారు, ఓ 10-15% బెంగళూరుకి వెళ్ళారు, 10-15% చెన్నైకి వెళ్ళారు. కానీ వీళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వస్తారు. ఓకే. ఇప్పుడు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్ని ఎపిసోడ్స్ చేసినా ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సైబర్ నేరాలకు మించి రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతున్నాయంట. డిఫరెంట్ పేర్లతో. అంటే ప్రీ లాంచ్ అంటారు, ఇంకోటంటారు. ఎందువల్ల అంటారు? ప్రీ లాంచ్, ప్రీ ఈఎంఐ, హా! డిస్కౌంట్, రెంట్ ఫ్రీ, రెంట్ ఇస్తామని. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు జనాలకి ఇంతకుముందు ఒక సామెత ఉండేది, మనీ మేక్స్ మెనీ థింగ్స్, హ్మ్. వినే ఉంటారు. అవును. ఇప్పుడు కొద్ది మార్చిందండి, గెస్ చేయగలరా? మనీ మేక్స్ ఆల్ థింగ్స్. అవును. నిజమే. కరెక్టా? అంతే. సో ఇప్పుడు ఏమైందంటే అందరూ డబ్బు వెనకాల పడ్డారు. వాస్తవం తెలుసుకోసం మీరైనా నేను ఎవరైనా మనం పైకి పోయాక ఇవాళ కాదు ఎప్పుడైనా 2 క్వశ్చన్లు అడుగుతాడు యమధర్మరాజు. హ్మ్. చిత్రుడు ఏమడుగుతాడంటే, నువ్వు పాపాలన్నీ చేసావు, మంచి పనులు ఎన్ని చేసావు? ఇప్పట్లో 90%, 95% అదర్ సైడ్ మనం చెప్పగల అందరూ, అది తెలుసో తెలియకో. అంటే ఫస్ట్ నరకంలో వేస్తాడు, ఎమ్మగాల సినిమాలో చూపించారు. హ్మ్. ఆయిల్లో ఫ్రై చేస్తాడు, బతికుంటే స్వర్గం. 95% ఫేక్ అని ఫాల్ట్ ప్రమిసెస్. 95% ముందు అనిపించని నరకలోకంలో వేస్తాడు. తర్వాత 5% బతికుంటే ఇక్కడ 5% వేస్తాడు. అదే రివర్స్ ఉంటుంది. కొంతమంది ఆధ్యాత్మికంగా అసలు ఎవరికి మోసం చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా బతికారు, ఫస్ట్ స్వర్గంలోకి వెళ్తారు, లాస్ట్ 5% నరకలోకి. సో దిస్ ఇస్ డిఫరెన్స్. సో డబ్బు కోసం, డబ్బు మన వెనకాల పడాలి కానీ మనం డబ్బు వెనకాల పడకూడదు, నా పాలసీ. చాలా అడుగుతారు, మీరు 5,000 crores కంపెనీ సీఈఓ కానీ ఇంత సింపుల్గా ఉంటారంటే, మరి సింపుల్గా బీ సింపుల్, బీ శాంపిల్. ఊరికి అడావిడి చేయకూడదు కదా. డబ్బులు ఉంటే నీ డబ్బులు నీ దగ్గర, నీ డబ్బులు నాకు ఇస్తావా, నా డబ్బులు నీకు ఇస్తాను, ఏమో కదా. సో వీ షుడ్ మెయింటైన్ ద డౌన్ టు ఎర్త్ అనేది చాలా పెద్దవాడు. మీరు పెద్ద వాళ్ళు చూడండి, గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్లో అపాయింట్మెంట్ ఈజీగా ఇస్తారు. ఈ మధ్యతర ఇవ్వరు మనకి. నానా కష్టాలు ఉంటాయి, నానా అప్రూవల్ అన్నీ తెలుసు మీకు. నేనేమంటానంటే ఇది చాలా టఫ్ క్వశ్చన్ వాడు మీరు అడిగింది ఆన్సర్ చేయడానికి. బట్ అదర్వైజ్ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది అడ్వర్టైజ్మెంట్‌ల్లోనో లేకపోతే టీవీల్లోనో ఒక రకంగా చెప్పాలంటే ఓదర కొడుతూను ఉంటారు. బట్ మనం చూస్తే కొన్ని రోజులు పోయిన తర్వాత అదంతా పెద్ద ఫ్రాడ్ అని, కేసులు పెట్టారని ఇలా రకరకాలుగా కూడా వింటూ ఉన్నాంగా. ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే పెట్టింది పేరు మోసాలు కండి. బిల్డర్ దగ్గర డబ్బులు లేవు, పబ్లిక్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. అంటే అసలు ప్రీ లాంచ్ అనేదే మోసమా? 99% చెప్తాను, 1-2% అక్కడక్కడ మంచి వాళ్ళు ఉండొచ్చు. బట్ ఓకే. 90% యూ కెన్ టేక్ యాజ్ ఎ. ఎందుకంటే ఏమీ లేకుండా 90% డబ్బులు అడుగుతారు. అప్రూవల్స్ ఉండవు, రేరా ఉండవు, డిటీసీపీ ఉండదు. ఏమవుతుంది, అప్పుడు కట్టేస్తే సరిపోతే బిల్డర్ కట్టొచ్చు, కట్టకపోవచ్చు. టైటిల్ క్లియర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బిల్డర్ కంపెనీ ఉండొచ్చు, మూసేయవచ్చు. అన్నీ ఉన్నాయి. అడ్వాంటేజ్ అంటే ప్రీ లాంచ్లో తక్కువ రేటుకి వస్తుంది, అవును. ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది ప్రాజెక్ట్. ఎందుకంటే నువ్వే ఫస్ట్ కొంటున్నావు కాబట్టి. ఇప్పుడు 100 ఎకరాల ప్రాజెక్ట్ వేస్తాను అనుకోండి, ఫేజ్ 1లో 50 ఎకరాలు చేస్తారు. 50 ఎకరాలు చాలామంది లేక్ వ్యూ కావాలి, నార్త్ ఈస్ట్ కావాలి, పార్క్ వ్యూ కావాలి, క్లబ్ దగ్గర ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ దొరికిపోతాయి, ఎందుకంటే ఫస్ట్ మీరే ఎంటర్ అవుతున్నారు. కానీ డిసడ్వాంటేజ్ అంటే నేను ఇందా చెప్పినట్టు ప్రాజెక్ట్ రాకపోతే రాతిగయ్యి బాతిగయ్యి గోయిందార్పణ అయిపోతుంది. సో ఐ సజెస్ట్ ప్రీ లాంచ్ యూ షుడ్ నాట్ ఎంకరేజ్. ఒక 1000 రూపాయలు 2000 అడుక్కు కానీ గజం కానీ ఎక్కువైనా గో ఫర్ ఏ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ పర్మిషన్స్. మీకు చెక్ చేయడం రాకపోతే యూ కెన్ కమ్ టు పీపుల్ లైక్ అస్, టేక్ అపాయింట్మెంట్, విల్ గైడ్ యూ విచ్ ప్రాపర్టీ. నేను ఒక ఆయన వచ్చాడు ప్రీ లాంచ్లో, 2 కోట్ల ప్రాపర్టీ కూకట్పల్లిలో, పర్మిషన్ లేవు. నా దగ్గర కన్సల్ట్ తీసుకొని కొంటాను, నేను కొనొద్దని చెప్పాను అవుట్ రైట్గా. 2 కోట్లలో ఆయనకి 70 lakhs డిస్కౌంట్ ఇస్తున్నాడు. బాప్రే. బయ్యర్ 70 lakhs చూస్తున్నాడు, బిల్డర్ 1.3 crores చూస్తున్నాడు. సో దెర్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. నా ధ్యేయం అంటే మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలని, అది నా విజన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ ప్రీలాంచ్ 70 లక్షలు చూసుకొని 1,20,00,000 ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత నేను చాలాసార్లు చెప్తే ఉండవు, మనం డబ్బులు ఇచ్చినంత వరకు మీకు అల్లుడు ట్రీట్మెంట్ ఉంటుంది సనీలా. నువ్వు చెప్పిందే ఫైనల్. ఒక్కసారి 90% కట్టిన తర్వాత కోడలకంట డాష్ అది జరుగుతుంది. మనకు దానికి ఎన్నిసార్లు మన ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రీ లాంచ్లో కొనొద్దు, ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి 1% ఇవ్వాలని 99% వదులుకోవడం రెడీ. ఇది ఎక్కడైనా సాధ్యం అండి? ఇప్పుడు మీరు డాక్టర్కి వెళ్తే డబ్బులు లేకుండా చూస్తారా? లాయర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు లేకుండా ఇస్తారా? చేయరు కదా. మరి అక్కడ డబ్బులు కడుతున్నావుగా,
మరి ఇక్కడ ఎందుకు కట్టమండి? దట్స్ యూ టు పీపుల్, వరల్డ్ ఈస్ చేంజింగ్. సో మీరు జాగ్రత్తగా ఉండాలంటే యూ టు పే. ఏదైనా ఫ్రీగా వస్తే వర్కౌట్ కాదు. మీకు ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే, మీరు యూట్యూబ్ ఛానల్ ఉన్నారు కూడా, ఫ్రీ ట్రైనింగ్ అని చెప్తున్నారు రియల్ ఎస్టేట్. అవును. ఏం చెప్తాడు? ఫ్రీ ట్రైనింగ్ అని ఒక గంట సేపు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాడు. ఇది అమ్మండి అంటున్నాడు. అది ట్రైనింగ్ కాదు. ట్రైనింగ్ తీసుకుంటే మన దగ్గర ఇండియాలో ఏ సెగ్మెంట్లో అయినా, ఏ జోగ్రఫికల్ ఏరియా అయినా చేసుకునేలాగా ట్రైన్ చేస్తాం. దట్ ఈస్ ప్రొఫెషనల్ ట్రైనింగ్. సో ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ అన్ఆర్గనైజ్డ్ టు ఆర్గనైజ్. అంటే అన్ప్రొఫెషనల్ రియల్టర్ అనేది ప్రొఫెషనల్ రియల్టర్ డ్రెస్సింగ్ యాటిట్యూడ్. చాలా మంది అంటే, మీ డ్రెస్ యాటిట్యూడ్ ఎవరు సెలెక్ట్ చేస్తారు, కలర్ కాంబినేషన్ అని అడుగుతారు. అది మనకు డిసిప్లిన్. మా కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుకున్నాం, కేవీ అని, ఆర్మీ స్కూల్, నేవీ డిఫెన్స్ స్కూల్. అందులో బట్ట మీద మరగబడితే ఇంటికి పంపించేస్తాడు. అంత స్ట్రిక్ట్. బెల్ట్ షైన్ అవ్వకపోతే, బ్యాడ్ షైన్ అవ్వకపోతే కొడతాడు. రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. అంటే మా డిసిప్లిన్ అట్లా ఉండేది. ఫీజు అంటే నెలకు రూపాయి కట్టేవాళ్ళం ఫస్ట్ క్లాస్లో. 10th క్లాస్లో నెలకు 15 రూపాయలు కట్టాం. ఆ 15 రూపాయలు కూడా మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్ వెనక్కి వచ్చేసాడు. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్. 10 acres స్కూల్, 10 acres. ఇప్పుడు 1000 గజాలు కాదు, 100 గజాల్లో స్కూల్ నడిపేస్తున్నారు. ఆ బేస్ వేరుంటుందండి. సో అందుకని బయర్కి ఇన్వెస్ట్ చెప్పేది అంటే, మోసపోకుండా ఉండాలంటే ఆల్వేస్ బెటర్ యూ షుడ్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. ఏజెంట్తో పాటు మీరు బిల్డర్ని కలవండి. పర్సనల్గా కలిసి ఆయన విజన్ కనుక్కోండి. అట్లనే రేరా ఉందా లేదా చూసుకోండి. గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా చూసుకోండి. ఈసీ తీసుకోండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి, లింక్ డాక్యుమెంట్స్ చూడండి, మ్యూటేషన్ చూడండి, కస్టమర్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, పాస్ట్ కస్టమర్స్ ఎలా ఉన్నాయి, పాత ప్రాజెక్టులు చూస్తే కంప్లీట్ చేస్తున్నారా లేదా, సేల్ అగ్రిమెంట్లు ఏమి ఇస్తున్నారా, వాళ్ళు ఇచ్చేది ఏమి ఇస్తున్నారు, పెనాల్టీ క్లాజ్ ఏముంది, లేట్ అయితే ఏమి ఇస్తుంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మన వల్ల ప్రతి ఒక్కటి కెనాట్ బి ఎక్స్పర్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ కదా. సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్, డాక్టర్ అవన్నీ చూసుకుంటే మీకు ఈ ఫ్రీలాన్స్లో మోసపోయే అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పుడు రెరా, ఎఫ్టిఐ, బఫర్ జోన్లు అంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పంటే వాటికి సరైన మీనింగ్ కూడా తెలీదు. అంటే రెరా దేనికి వస్తుంది, ఎఫ్టిఐ దేనికి వస్తుంది, రైట్? నేను కరెక్టే చెప్పాను కదా, ఎఫ్టిఐ అనేది ఎఫ్టిఎల్ చూసారా? తెలియవు అవన్నీ. అఫ్ కోర్స్ నాకు కావాలని అన్నాను అనుకోండి, నాలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. బఫర్ జోన్ ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం అంటే నేను క్రాష్ కోర్స్ చేయాలి. ఓకే, ట్రై చేస్తాను, అడిగారు కాబట్టి. రెరా అనేది ఏంటంటే 2016లో ఇన్వెంట్ చేసి 2017 1st January నుండి స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ మొన్నటి వరకు మన రెరాని పూర్తి స్థాయిలో పర్ఫామ్ చేయనివ్వలేదు, వేరియస్ రీజన్స్. రెరా అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రెరా యాక్ట్ అంటే. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ బిల్డర్స్ ఒకప్పుడు మనం చిన్నప్పుడు పర్మిషన్ ఇలా తీసుకుంటారు, కట్టేది పైకి వెళ్ళి ఇలా కడతారు, వాటర్ ట్యాంక్ లాగా చూసే ఉంటారు. అంటే ఈ కట్టింది ఎక్స్ట్రా డివియేషన్. ఇప్పుడు అది వీలు కాదు, ఎందుకంటే అప్పుడు ఒకటే పర్మిషన్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 పర్మిషన్లు ఇస్తున్నారు. పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్, దాన్ని ఓసీ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక ప్లాన్ సబ్మిట్ చేస్తారు, తర్వాత ఒక 5-10% డివియేషన్ ఒప్పుకుంటారు, 50% డివిజన్ అయితే అప్రూవల్ ఇయ్యరు. ఈ కెనాట్ సెల్. అది రెరా. సో రెరా ముగ్గురికి సపోర్ట్ చేస్తుంది, బయ్యర్కి, బిల్డర్కి, ఆర్ సెల్లర్, ఆర్ ఏజెంట్. ఎలాగా? ఇప్పుడు బిల్డరు కొన్ని కమిట్మెంట్ ఇస్తారు. మన స్టార్టింగ్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రాజెక్ట్ ఉంటుంది. బిల్డర్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తాడు? నేను ఇంత స్క్వేర్ ఫీట్ ఇస్తాను, ఇంత కామన్ ఏరియా, ఎన్ని ఎమ్యూనిటీస్ ఇస్తాను, ఈ రేటుకి ఇస్తాను, ఇన్ని రోజులు ఇస్తాను, లేట్ అయితే రెంట్ ఇస్తాను, ఇవన్నీ చెప్తాను. కానీ పాటించట్లేదు ఎవరు. ఇప్పుడు రెరా వచ్చాక ఏమైందంటే, రెరా పైన కూడా ఒక బాడీ పెట్టారు, రెరా అఫిలియేట్ అథారిటీ అని. సో ఒక్కోసారి రెరా కూడా తప్పు చేయొచ్చు అనే అవకాశంతో ఇన్స్టెంట్ చెకింగ్ పాయింట్ పెట్టారు. అయితే బిల్డర్కి ఒక రూల్ అంటే, అంతకుముందు ఏం చేశారు, డబ్బులు 100 కోట్లు కలెక్ట్ చేశారు అనుకోండి, 50 కోట్లు దీన్ని పెట్టి 50 కోట్లు పర్సనల్ అసెట్స్ లేకపోతే వేరే ప్రాజెక్ట్లో డైవర్ట్ చేసేవాడు. ఇప్పుడు అది వీలు కాదు. ఈ ప్రాజెక్ట్లో నువ్వు 100 రూపాయలు తీసుకుంటే 70 రూపాయలకి అకౌంట్ ఇవ్వాలి, 30 రూపాయలు నీ ప్రాఫిట్ కింద వదిలేస్తున్నాడు. ఈ 70 రూపాయలు నువ్వు ఏం ఖర్చు పెట్టావు, ఎలా మా అప్రూవల్ లేకుండా ఎస్క్రో అకౌంట్లో వేస్తున్నారు. మా అప్రూవల్ లేకుండా మీరు ఖర్చు పెట్టకూడదు, ఖర్చు పెడితే ఫైన్ వేస్తారు, జైల్లో పెట్టవచ్చు, 10% ఆఫ్ ది ఫైన్. సో అది కాదు. రెండోది ఫార్మాట్ క్రియేట్ చేస్తారు, సేల్ అగ్రిమెంట్కి, సేల్ డేట్కి ఫార్మాట్ ఎవరు పడితే వాళ్ళు రాసు, 1 సైడెడ్ లేకుంటే రెరా డిక్లేర్ ఆ ఫార్మాట్ వాడాలి. మూడోది, మీరు ప్రాజెక్ట్ సేల్ అగ్రిమెంట్ ఏం కమిట్మెంట్ ఇచ్చారు, ఆ కమిట్మెంట్ డెలివరీ చేయకపోతే మీకు పెనాల్టీ ఉంటుంది. అట్లానే లేట్ డెలివరీ చేస్తే కూడా పెనాల్టీ కట్టాలి బయర్కి. అలాగే మీరు ఈ రెరా వల్ల ఏమవుతుందంటే, చాలామంది తప్పించుకోవడానికి ట్రై చేసే అవకాశాలు తగ్గిపోయినమాట. ఓకే, లేట్ అయినా ప్రాబ్లమే, స్పెసిఫికేషన్ మార్చినా ప్రాబ్లమే, డబ్బులు ఇల్లీగల్గా ఖర్చు పెట్టినా ప్రాబ్లమే. సో వైట్ అమౌంట్ తీసుకోవాలి, బ్లాక్ అమౌంట్ తీసుకోకూడదు. ఈ రూల్స్ వల్ల కొద్దిగా మారిందని చెప్పవచ్చు, మొత్తం మారలేదు కానీ కొద్దిగా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా బయ్యర్ ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలంటుంది, కానీ బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలనేది ఎక్కడా లాలో లేదు, ఉందా?
ఇప్పుడు బయ్యర్ కనుక లేట్ చేస్తే జాబ్ పోయో బిజినెస్ పోయో ఏదో కట్టపోతే బిల్డర్ విల్ ఫైల్ ఏ కేస్ ఆన్ ది బయ్యర్. ఓకే. సో నౌ బయ్యర్ హ్యాస్ టు పే ద పెనాల్టీ. లేట్ ఇంట్రెస్ట్ క్లాస్ కానీ అయితే ఫ్లాట్ విల్ బి సరెండర్డ్, ప్రాపర్టీ విల్ బి సరెండర్డ్. అది బయ్యర్కి పెట్టారు. అదే ఏజెంట్కి కూడా రేరా లైసెన్స్ ఉండాలి. ఇందాక బిల్డర్ కూడా ప్రాజెక్ట్ రేరా వేరు, బిల్డర్కి రేరా వేరు. బిల్డర్ రేరా కాన్స్టెంట్గా 5 సంవత్సరాలకు ఉంటుంది. కానీ ప్రాజెక్ట్ రేరా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ రేరా నెంబర్ మారుతుంటుంది. అట్లనే ఆ రేరా నెంబరు మార్చకపోతే రెన్యువల్ చేసుకోకపోతే అది వ్యాలిడ్ కాదు. రేరా ఉంటుంది, 3 సంవత్సరాలు తీసుకుంటాడు, ఆడు 5 సంవత్సరాల దాకా కట్టలేదు కాదు. రెన్యువల్ చేసుకుంటేనే రేరా, లేకపోతే రేరా లేనట్టే. అది చాలామంది బయర్స్కి తెలియదు. అదే ఏజెంట్కి వచ్చేసరికి రేరా లైసెన్స్ ఉండాలి. రేరా లైసెన్స్ ఉంటే 2 వే. ఎట్లా? బిల్డర్ మోసం చేసాడు అనుకోండి సార్, కమిషన్ మీరు కేసు వేసుకోవచ్చు. బయర్ మోసం చేసాడు ఇవ్వకూడదు, మీరు రేరా కేసు వేయచ్చు. రేరా ఉద్దేశంతో రేరా డెసిషన్తో మీరు హ్యాపీగా లేకపోతే రేరా అప్లియేట్ అథారిటీకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏజెంట్కి ఏం చేయాలి? ఎలిజిబిలిటీ కండిషన్ పెట్టాడు. ఎఫ్ఐఆర్ ఉండకూడదు, నీ మీద ఎఫ్ఐఆర్ కేసు ఉంటే ఇవ్వడు, రేరా లైసెన్స్ ఇవ్వడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, నీ వెబ్సైట్ ఉందా, ఆఫీస్ ఉందా, అతా ఉందా, నీ ఐటీ రిటర్న్, 3 years యాన్యువల్ ఐటీ రిటర్న్స్, ఇవన్నీ చూసి ఎలిజిబిలిటీ ఉంటేనే మీకు రేరా ఏజెంట్కి రేరా లైసెన్స్ ఇస్తాడు ఏజెంట్. ఇవన్నీ రావడం వల్ల కొద్దిగా అయితే మారింది, మొత్తం మారలేదు, కొద్దిగా మారింది. రానున్న రోజుల్లో మరింత మారిపోతుంది. నెక్స్ట్ మీరు ఎఫ్టీఎల్ అన్నారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది బాగా టామ్ అయింది. అయితే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అనేది చెప్పి ఇప్పుడు ఒక గ్రామంలో చెరువులు కనిపెట్టారు, చెరువులు పెట్టారు 10-15, దాదాపు తెలంగాణ ఓవరాల్గా 2000 చెరువులు పైగా ఉన్నాయి. 2000 చెరువుల్లో ఇప్పుడు ఉన్న లెక్క పెడితే 750 అన్నీ ఉన్నాయి. అంటే 1000-1200 చెరువులు ఏమైనాయి? అక్రమంగా ఆక్రమించారు. సో దానికి హైడ్రా అనే బాడీని ఏవి రంగనాథ్ గారు కమిషనర్గా పెట్టారు హెడ్గా. ఆయన వన్ ఆఫ్ ది ప్రూవన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయనకి ఏ పని ఇచ్చినా ఆయన బౌండరీస్ క్రియేట్ చేసి ఆ బౌండరీలో 120% పెర్ఫామ్ చేస్తారు. అట్లా చూసుకుంటే ఈ చెరువు 10 acres తక్కువ ఉండొచ్చు, 25 acres ఎక్కువ ఉండొచ్చు. 2 రకాల చెరువులు డిస్ప్లే పెట్టారు. 10 acres చెరువు అంటే ఏమవుతుంది? మొత్తం వర్షం కాలంలో బాగా నిండిపోయి పొంగిపోతుంది బయటికి. ఎంతవరకు పొంగితే వెట్ ఏరియా ఉంటుంది. మీరు సముద్రంకి వెళ్తే తెలుసు, నీళ్ళు మన కాలుకు టచ్ చేసుకొని వెళ్ళిపోతుంది, బట్ నీళ్ళు ఆగదు. అది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్లో. అంటే ట్యాంక్ నిండిపోతే నెక్స్ట్ బార్డర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఆ ఏరియాలో కట్టడం చేయకూడదు. నో కన్స్ట్రక్షన్, ఓన్లీ ఫార్మింగ్, పువ్వులు అవే, నో కన్స్ట్రక్షన్. ఫార్మింగ్ ల్యాండ్ అంటారు, ఫార్మ్ ల్యాండ్ అంటారు. అదేవిధంగా అక్కడ నుండి 10 ఎకరాల చెరువు అయితే ఎక్కడైతే ఎఫ్టీఎల్ అక్కడ 9 meters వరకు కన్స్ట్రక్షన్ చేయకూడదు, దాన్ని బఫర్ జోన్ అంటారు. అట్లనే 25 acres అయితే 30 meters. ఈ రెండు ఎలా చెక్ చేసుకోవాలంటే దేర్ ఇస్ ఎస్ వెబ్సైట్ కాల్డ్ lakes.hmda.gov.in అని ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్తే ప్రతి లేక్కి నేమ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది, ఏరియా ఉంటుంది, మండల్, విలేజ్, డిస్ట్రిక్ట్ పెడితే చూపించేస్తుంది మ్యాప్. మీకు కడస్ట్రల్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఇది ప్రొహిబిటెడ్, ఇది నాన్ ప్రొహిబిటెడ్, ఇక్కడ ఇది బఫర్ జోన్, ఇది అక్కడ కట్టకూడదు అంటే మీరు చెక్ చేసుకోవాలి. అదే సేమ్ విషయం ధర్నీలో కూడా చెక్ చేసుకోవాలి, ధర్నీ పోర్టల్లో కూడా పెట్టారు. ఇవి మీకు ఈ 2 తెలియపోయి కంప్యూటర్స్ రావుంటే మాలాంటి దగ్గరకు వస్తే హెల్ప్ చేస్తాం, లేదా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, దే విల్ హెల్ప్ యూ. సో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏంటంటే మొదట హైడ్రా చాలా దూకుడికి వెళ్ళింది, తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయింది, కొద్దిగా రియాక్షన్స్ వచ్చాయి కస్టమర్స్ దగ్గర నుండి వచ్చాయి. సో ఆ కస్టమర్స్ దగ్గర వచ్చినప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ చేశారు గవర్నమెంట్. ఇప్పుడు అంటే మొన్నటి వరకు హైడ్రా అంటే ఒకలాంటి భయం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడ పేరు పెద్దగా వినిపించట్లేదు. సో హైడ్రా అయిపోయినట్టున డిస్కంటిన్యూడ్ అనేది కూడా ఒక ఆలోచించాలేమో దానికి సంబంధించి. అంటే బిల్డర్స్, ఇన్వెస్టర్స్ మైండ్లో గుండెల్లో రైలు పరిగెడుతుంది, అలర్జీ క్రియేట్ అయింది. అవును. అంటే ఫస్ట్కి ఇప్పటికి తేడా ఉందండి. నాకు తెలిసి హైడ్రా విల్ నాట్ గెట్ హైడ్రా అని చాలామంది హైడ్రామా అన్నారు. అవును. బేసిక్లీ అసెట్ ప్రొటెక్షన్ గురించి వచ్చింది, డిసాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్. అయితే ఫస్ట్ అంత దూకుడు లేదు, యూటర్న్ తిరిగిందని కరెక్టే. కొన్ని కండిషన్లో కొద్దిగా స్లో డౌన్ అయ్యి పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించిందే జనం. ఆ జనాన్ని మీరు రోడ్డు మీద పెట్టారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఇక్కడ ఏమైందంటే చిన్న గ్యాప్ ఏమొచ్చిందంటే ఇరగొట్టడం తప్పు కాదు, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. ఇరగొట్టడం తప్పు కాదు, ఇరగొట్టేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి ఇరగొడితే బాగుండేది. ఆల్టర్నేటివ్ లేకుండా ఇరగొట్టి రోడ్డు మీద పెట్టేసరికి పీపుల్ గాట్ రియాక్టెడ్. ఇప్పుడు ఏం చేశారంటే అది చేసి అంతమంది నోటీస్ ఇచ్చారు, ఇప్పుడు నోటీసులు ఇచ్చి చేస్తున్నారు. ప్లస్ రెసిడెన్షియల్కి ఆల్రెడీ హెచ్ఎండిఏ, డిటీసీపీ, రేరా కనుకుంటే వాళ్ళని టచ్ చేయని అన్నారు. ఆల్రెడీ స్టేయింగ్ ఉంటే దే ఆర్ ఎగ్జామ్టెడ్. ఎవరైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నారో ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి మాత్రం దే విల్ టేకింగ్ యాక్షన్, నోటీస్ ఇస్తున్నారు, కొలగొడుతున్నారు. ఎస్పెషల్లీ కమర్షియల్ యాక్టివిటీస్ అయితే అస్సలు
అంతకుముందు ఈ హాస్పిటల్స్కి కాలేజెస్కి కొద్దిగా గమనించారంటే అకాడమిక్ ఇయర్ అయిపోవాలి కాలేజ్ వాళ్ళకి స్కూల్కి, అట్లానే హాస్పిటల్ ఇమీడియట్గా పేషెంట్లు రోడ్డు మీద ఉంటారు. సో వాళ్ళు కొద్దిగా టైం ఇచ్చి అయితే దే హ్యావ్ టు కరెక్ట్ ఆర్ గో బ్యాక్. ఇప్పుడు నాగార్జున గారిది కొలగొట్టారు, మురళీమోహన్ గారికి నోటీస్ ఇచ్చారు, కానీ మురళీమోహన్ గారు హార్డ్లీ 2-3 మీటర్స్ జరిగారు కాబట్టి పెద్ద ఎఫర్ట్. బట్ నాగార్జున అన్కన్వెన్షన్ మొత్తం కూలిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నిటి కూడా కొద్దిగా ప్లాన్డ్గా వెళ్ళి డిజైన్ చేసి సర్వే చేసి నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి తర్వాత చేస్తున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా అలొకేట్ చేస్తున్నారు ఎర్రగొట్టిన వాళ్ళకి. కేసీఆర్ గారు 30-40 వేలు కట్టారు. అదేవిధంగా జవహర్ నగర్లో 1000 ఎకరాలు భూమి ఐడెంటిఫై చేశారు. దాంట్లో ప్లాట్లు వేసి ఇల్లులు కొలగొట్టడం 100 గజాలు 200 ప్లాట్ ఇచ్చి ప్రోరాట వాళ్ళు ఇల్లు కట్టడానికి ఇల్లు అయినా కట్టిస్తూ ఉంటారు, లేదా డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. ఇది కొద్దిగా రిలీఫ్ అయినాయి. సో దీనివల్ల హైడ్రా స్లో డౌన్ అయింది, కానీ బట్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ గో ఆన్, దే విల్ నాట్ స్టాప్. ఎందుకంటే చాలా ఏరియాలు మేజర్గా ఇప్పుడు ఎఫ్టీఎల్ జరుగుతుంది, బఫర్ జోన్ జరుగుతుంది, తర్వాత 111 జీవో, కన్జర్వేషన్ జోన్ ఫార్ ఇవన్నీ కూడా వస్తాయి. మనకి వస్తే దే విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి నంది రామేశ్వరరావు గారు. చాలా మంచి విశేషాలు తెలియజేశారు. రియల్ ఎస్టేట్లో జరిగే మోసాల గురించి చాలా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.